ప్రభు నామున కూడొచ్చిన సహోదరులకు ఈ ఉదయకాల మన అందరికీ ప్రభును తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి అనే వ్యక్తికి రాస్తూ రెండవ పత్రికను తిమోతికి రాస్తున్నాడు. రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి కందరికీ అనుగ్రహించును. ఏమంటున్నాడండి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది. చాలా విశ్వాసంతో చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు తిమోతితో. ఓ తిమోతి, ఇప్పటి వరకు దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సువార్తను నేను ప్రకటన చేసి ఉన్నాను. నా పరుగు కడముట్టించితిని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది నాకును కాకుండా దేవుని యొక్క ప్రత్యక్షతను కోరుకునేటట్టు ప్రతి వారికి దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. క్రైస్తవుడు కాపాడుకోవాల్సినది ఏంటంటే విశ్వాసము. పరుగు పందెంలో ఎంతమంది గెలుస్తారు? ఒక్కరే గెలుస్తారు. బహుమానాన్ని ఒక్కరే పొందుకుంటారు. ఆయన అంటున్నాడు, నా విశ్వాసంలో నేను స్థిరంగా ఉన్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకొని ఉన్నాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకొని ఇంటిని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. క్రైస్తవులనేటి మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో, దేవుని ఆరాధించుటలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండటంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అవునా కదండి? ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వస్తావు, ప్రతి ఆదివారం ప్రార్థనలో పాల్గొంపులు పొందావు, కానీ విశ్వాసము లేనటువంటి ఆరాధన వ్యర్థము. విశ్వాసము లేనటువంటి నీ క్రియలు వ్యర్థము. తిమోతితో ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? వాక్యమును సమయమందును అసమయమందును ప్రకటించుటకు ప్రయాసపడుము అంటున్నాడు. 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఏమంటున్నాడండి? సమయమందును అసమయమందును. వాక్యాన్ని ప్రకటించడానికి ఒక సమయం అంటూ ఉందా అంటే లేదు. తిమోతితో అదే అంటున్నాడు. ఓ తిమోతి, నీవు వాక్యాన్ని ప్రకటించడానికి సమయాన్ని చూసుకోవద్దు, దినమును చూడవద్దు. ఏ సమయమైనా నీకు సిద్ధపాటు కలిగి నీవు వాక్యాన్ని ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉండు అంటున్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎలాగ ప్రకటన చేయమన్నాడు వాక్యాన్ని? దీర్ఘశాంతముగా, ప్రశాంతంగా ప్రకటించమంటున్నాడు. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడండి? వాక్యము ద్వారా ఖండించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు. ఎవరు చెప్పమంటున్నాడు? సంఘములో ఉన్నటువంటి ప్రజలకు, దేవుని సంఘంలో ఉన్న బిడలకు. ఎవరైనా తప్పుడు దోవ నడుస్తుంటే వాక్యం ద్వారా వారిని హెచ్చరించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు, దీర్ఘశాంతంతో వారికి ఉపదేశించమంటున్నాడు. ఎందుకు అలాగా చేయమంటున్నాడంటే జనులు మంచి బోధను నమ్మేటట్టు వారుగా ఈ రోజుల్లో లేరు. విషయం అదండి. జనులు, ఈ యొక్క ప్రజలు, ఈ లోక ప్రజలు ఎలాగున్నారంటే
ఎలాగున్నారు? మంచి బోధ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వారికి నచ్చడం లేదు. హితబోధను నమ్మక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. నిజమే. 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, సువార్థికులను పోగు చేసుకుంటున్నారంట జనులు. ఎలాగూ? ఒక సువార్థికుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, కల్పనా కథలు, పిట్ట కథలు, హాస్యాస్పదమైనటువంటి కల్పిత కథలను చెబుతున్నారు. అటువంటి వారినే ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సాహపరచడమే కాకుండా వారి కొరకు వీరు బోధకులను తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ జనులు మంచి బోధను నమ్మరు. యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నారు, ఇరుకు మార్గమును ప్రవేశించుడి, తుదకు చివరికి విశాల మార్గంలోనికి నువ్వు వెళతావు. విశాల మార్గంలో నువ్వు ప్రవేశిస్తే ఇరుకు మార్గంలో పడిపోతావు. నేనే మార్గమును, నేనే జీవమును అంటున్నాడా లేదా? నేనే సత్యమును అంటున్నాడు. వాక్యమందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. 4వ వచనం, సత్యమునకు సెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. వచ్చింది కూడా. నిజమే. సత్యానికి క్రీస్తు సంఘమే సత్యమైన సంఘమే అంటే ఎవరు నమ్మరు. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇదేని బిడ్డలారా, నీ యొక్క పరుగును కడముట్టించాలన్నా, నీ యొక్క పరుగులో నీవు బహుమానాన్ని పొందుకోవాలన్నా, ఆ యొక్క పరుగు పందెంలో నువ్వు కప్పు గెలవాలన్నా ఏం చేయాలంటే నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలి. కథలని స్థిరులుగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ చూడకూడదు. దేవుని యందు విశ్వాసం కలివారై ఉండి నిబ్బరము కలిగి ధైర్యం కలిగి జీవించాలి. నీ కుటుంబంలో శోధన వచ్చినా, నీ బిడ్డల ద్వారా శోధన కలిగినా కానీ నీవు తొనకకూడదు, బెసగకూడదు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే కాపాడుకున్న దానికి ప్రతిఫలం కంపల్సరిగా ఉందని పౌలు గారు చెప్తున్నాడు. నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది, అది నాకు మాత్రమే కాదు మీకు కూడా దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చి తండ్రికి తన్ను తాను అర్పించుకొని విధేయతను వినయమును చూపినాడు. ఎదురించలేదు. తన్ను తాను సిలువలో అప్పగించుకొనుటకు తగ్గించుకొని ఉన్నాడు. మరి ఫలితంగా ప్రతిఫలంగా యేసుక్రీస్తు వారు ఏమి పొంది ఉన్నాడంటే తండ్రి యొక్క సింహాసనము పక్కన కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడినప్పుడు అక్కడ నా ప్రభువు పక్కన కూర్చొని ఉన్నాడని చెప్పిన మాటని పేతురు గారు బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అపోస్తల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనము నుండి, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనమును పరలోకానికి, దావీదు సింహాసనాన్ని పరలోకానికి ఎత్తి ఉన్నాడు తండ్రి యెహోవా దేవుడు. అయితే దావీదు అంటున్నాడు దర్శనము ద్వారా, పరలోకమునకు ఎక్కిపోలేదు, అతడిట్లను నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు. ఎవరి శత్రువులను? యేసుక్రీస్తు వారి యొక్క శత్రువులను పాదపీఠముగా ఉంచు వరకు నా యొక్క కుడిపార్శ్వమును నువ్వు కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అంటున్నాడు.
అప్పుడు సింహాసనాసనుడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యము ఏదో కాదు, క్రీస్తు సంఘం అనేటంటే ప్రభు యొక్క రాజ్యము. తుదకు రాకడ సమయంలో యొక్క రాజ్యాన్ని తండ్రి దేవునికి యేసుక్రీస్తు వారు అప్పచెప్పినప్పుడు కడవరి తీర్పు ఎలవడుతుంది. నీతిమంతులు పరలోకమునకు, దుష్టులు నరకంలోనికి చేర్చబడుదురు. ఈ యొక్క సంఘాన్ని తండ్రి యెహోవా దేవునికి అప్పచెప్పుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోకము చూడకపోతే చాలా భయంకరంగా ఉంది. దుర్దినములు రాకమునిపే నీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే, నీవు ఆరోగ్యవంతురాలుగా జీవించినప్పుడే, నీ కుమారులతో నువ్వు సంతోషంగా గడుపుతున్నప్పుడే దేవునిలోనికి రావాలని ప్రభుపేట విజ్ఞాపన చేస్తున్నాను. తిమోతితో ఇంకో మాట కూడా అంటున్నాడు. 6వ వచనం పౌలు గారు, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. ఏమంటున్నాడండి? ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపంగానే ఉన్నది. వృద్ధాప్యానికి చేరుకున్నాడు, శరీరం సహకరించడం లేదు, ఇక నాకు వెడలిపోవు కాలము సమీపంగా ఉంది. తిమోతి, మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించితిని. ఆ యొక్క పరుగు పందెంలో వచ్చేటువంటి బహుమానము, నీతి కిరీటము దేవుడు ప్రభువు నాకు ఇస్తాడు. ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రతి క్రైస్తవురాలకు, క్రైస్తవుడుకు నాకు కాదు మీకు కూడా ఇస్తాడు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. సమయానుకూలంగా దేవుని యొక్క సన్నిధికి రండి. మరి ముఖ్యంగా లోకంలో జీవించేటప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉండండి. మీ యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి? ఉప్పు వేసిన మాదిరిగా ఉండాలి. కూరలో ఉప్పు వేస్తేనే రుచి వస్తుంది, టేస్ట్ ఉంటుంది. ఉప్పు లేకపోతే ఆ కూర రుచి ఉండదు. క్రైస్తవుని యొక్క మాటలు కూడా ఉప్పు వేసిన మాదిరిగా ఉండాలి. మీ యొక్క క్రియలు ఎదుటి వారికి, లోకానికి తెలియపరచండి. మీ యొక్క ప్రవర్తన ద్వారా, నడవడి ద్వారా. కంపల్సరిగా పౌలు గారికి దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడని ఏ విధంగా చెప్తున్నాడో ఆ నీతి కిరీటాన్ని మనకు కూడా తండ్రి దేవుడు ఆయన యొక్క కుమారుని యొక్క రాకడ సమయంలో తీర్పు దినం నాడు మనందరికీ దయచేస్తాడు. ఇట్టి అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి మీ అందరికీ శుభాభివందనములు.